పిఆర్ న్యూస్ ఛానల్కి స్వాగతం. చిత్తూరు నగరంలో ఎప్పటికప్పుడు వార్తా విశేషాలు తెలుసుకోవడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. హాయ్ అండి, నేను మీ డీషో మురళీబాబాయ్ మాట్లాడుతున్నాను. ఈరోజు మా చిత్తూరుకి శ్రీ కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి టెంపుల్కి వచ్చాను. పండు మాస్టర్ గారి బాగా కోలుకోవాలి, క్షేమంగా ఇల్లు వచ్చి చేరాలి, ఆరోగ్యంతో బాగుండాలని శ్రీ వరసిద్ధి వినాయక స్వామిని కోరుకుంటూ పండు మాస్టర్ మీద అర్చన చేపించి ఆయన బాగుండాలని మరీ నేను కోరుకుంటున్నానండి. నాకు చాలా బాధాకరమైన విషయం. నాతో బాగా హ్యాపీగా చలాకీగా బాగా నవ్వుపిస్తూ అందరితో చలాకీగా ఉంటాడు అతను. మంచి వ్యక్తి, మంచి గుణం గల అయిన అతను, మంచి డ్యాన్సరు. అలాంటి అతనికి యాక్సిడెంట్ అవ్వడం అంటే చాలా నాకైతే కోలుకోలేకుండా పోయాను. ఆ రోజు నేను హాస్పిటల్కి వెళ్ళాను. పండు మాస్టర్ని చూసి చాలా ఏడుపు వచ్చేసింది. చేతులు గట్టిగా పట్టుకున్నారు. ఉదయం 6 గంటల దాకా ఉండి మళ్ళీ ఐసీకి మార్చారు. మళ్ళీ నేను వచ్చేసానండి. పండు మాస్టర్ క్షేమంగా ఇల్లు వచ్చి చేరాలని మరీ నేను శ్రీ కాణిపాక వరసిద్ధి వినాయక స్వామిని కోరుకుంటున్నాను. క్షేమంగా రావాలి. కొన్ని లక్షల మంది గుండెల్లో మీరు ఇమిడిపోయారు. నా కళ్ళారి నేను చూస్తున్నాను. ప్రతి ఒక్క ఈవెంట్లలో ఎంత హ్యాపీగా ఉంటుందంటే అంత బాగుంటుంది. కాబట్టి మళ్ళీ మామూలు పండు ఎలా ఉన్నా అలా వస్తామని నేను ఆశిస్తున్నాను. ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. చిత్తూరు మురళీబాబు మాట్లాడుతాను. ఈరోజు కాణిపాకాను వరసిద్ధి స్వామి దర్శనం చేసుకొని పండు మాస్టర్ గారు తొందరగా కోలుకొని క్షేమంగా ఇల్లు వచ్చి చేరాలని పూర్తి కోరుకుంటూ తొందరగా కోలుకోవాలని అనుకుంటున్నాను.